ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని చూసుకోవడంలో కుమారులు కూడా వెనుకడుగు వేస్తున్న తరుణంలో తర్లుపాడు గ్రామానికి చెందిన ముగ్గురు కుమార్తెలు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేసిన సేవ అందరికీ ఆదర్శంగా నిలిచింది. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం వాణిజ్య గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ గదుల్ని కీర్తిశేషులు గాయం వెంకట్రామరెడ్డి, సీత మహాలక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు సొంత నిధులతో నిర్మిస్తున్నారు. దాతలుగా జంకె విజయలక్ష్మి, ఉడుముల సరస్వతి, వెన్న ఇందిర జెడ్పీటీసీ ఈ పుణ్యకార్యానికి ముందుకొచ్చారు. ఆలయ ఈవో ఈదుల చిన్నకేశవరెడ్డి, ధర్మకర్త జవాజి విజయభాస్కర్రావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కారంపూడి సాయి మోహనాచార్యులు, గ్రామ పురోహితులు ఓరుగంటి ప్రసాద్ శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి పునాది రాళ్లు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, కాళంగి శ్రీనివాసులు, వార్డుల కృష్ణప్రసాద్, గోసు వెంకటేశ్వర్లు, గోసు ఆదినారాయణ, బి పుల్లయ్య, గాయం లక్ష్మిరెడ్డి, చిన్నమ్మ గుండ సుబ్రహ్మణ్యం, వెలుగు వెంకటేశ్వర్లు, కొలగట్ల కాశిరెడ్డి, జవాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, తర్లుపాడు మండల కేంద్రం, మార్కాపురం జిల్లా. ఈ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అనాదిగా అనేక విశేష పూజలు, బ్రహ్మోత్సవాలతో సహా చాలా ఉత్సవాలు జరుపుకుంటూ తిరుపతికి మేము ఏమీ తీసిపోము అన్నట్లుగా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా తర్లుపాడు వాస్తవ్యులు కీర్తిశేషులు గాయం వెంకటరామరెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టర్, వారి ధర్మపత్ని సీతామహాలక్ష్మి గారుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు శ్రీ స్వామివారికి, వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి కలియుగాంతం వరకు వంశపారంపర్యంగా పిల్ల పర్యంతం కూడా పారంత్యం కూడా స్వామివారికి ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళు వెంకటరామరెడ్డి గారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ పెద్ద సంకల్పం చేశారు. ఇక్కడ ఒక ఖాళీ స్థలం ఉన్నది, స్వామివారికి సంబంధించింది. దక్షిణ మహాద్వారం దగ్గర ఈ ఖాళీ స్థలంలో ఈ షాపులు నిర్మాణం చేద్దామని మేము వారిని వెంకటరామిరెడ్డి సారు, గాయం రామిరెడ్డి సార్ అంటాం మేము, రామిరెడ్డి సారు కుమార్తెలను జెడ్పీటీసీ ఇందిరమ్మ గారిని, వారిని తదితరులందరినీ కూడా సంప్రదించగా అన్న అలాగే చేద్దామని చెప్పి బ్రహ్మోత్సవాల్లో వాళ్ళు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారం ఈ రోజున వైభవంగా వారి చేతుల మీదుగా ఇక్కడ 4 రూములు, అంటే కింద 2 రూములు, 2 షాపులు, 15x10, 15x10 2, అదేవిధంగా పైన 4 షాపులు వారిచే నిర్మాణం జరిపించమని చెప్పి మేము కోరినాము. వారు అంగీకరించినారు. ఈ రోజున భూమి పూజ చేసినారు. వారికి ఈ తర్లుపాడు గ్రామం తరపున, మన భక్తాదులందరి తరపున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం ఒకసారి చందా ఇస్తే ఆ సంవత్సరంతోనే పోతుంది. ఇది జీవితాంతం వంశపారంపర్యంగా ఈ వారి పిల్ల పర్యంతం కూడాను స్వామివారికి ఆదాయం వస్తుంది. ఈ కలియుగంలో సొంత కొడుకులు ఎన్నో కోట్ల ఆస్తులు తీసుకొని వారి పేరు నిలబెట్టక ఉన్న రోజులు ఇవి. ఇటువంటి రోజుల్లో కుమార్తెలు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారితో సంప్రదించింది, మాకు దేవుడిచ్చింది ఉంది, మా నాన్నగారు ఇచ్చిన ద్రవ్యాన్ని వేణుగోపాల స్వామి వారికే మేము ఖర్చు పెట్టి ఇది మా నాన్నగారి పేరు నిలబెడతామనే ఉద్దేశంతో ఈ కీర్తిశేషులు గాయం వెంకటరామరెడ్డి, ధర్మపత్ని సీతామహాలక్ష్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళు ఇంత బృహత్తర కార్యక్రమం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వారికి, వారి కుటుంబాలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఈ తర్లుపాడు గ్రామం తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీ